నారా లోకేష్ని ఒక్క విషయంలో అభినందించాలి. నిన్న రిలీజ్ చేసినటువంటి పేపర్ భాష్యమని, చైతన్య అని, నారాయణ అని ఇట్లాగ ఎవరికాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. 10th క్లాస్లో తమ పిల్లలకి 600కి 598 వచ్చింది, 597 వచ్చింది, మాది ఇంతమంది స్టూడెంట్స్, ఇంత పర్సంటేజీ, ఇంత ర్యాంకులు అన్నటువంటిది. అది వాడు కోట్ల రూపాయలు డబ్బులు పోసుకున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఆ స్థాయి మార్కులు సాధించారో, కార్పొరేట్లతో పోటీలు పడి మార్కులు సాధించారో, వాళ్ళ ఫోటోలు ఒక పేపర్ నిండా వేశారు. అది ఒక అభినందనీయమైతే, దాంట్లో లోకేష్ ఫోటో కానీ, చంద్రబాబు ఫోటో కానీ, పవన్ కళ్యాణ్ ఫోటో కానీ ఇందులో రాజకీయం ఎక్కడా చూపించాలి. ఆ విషయంలో అభినందించాలి. ఎందుకంటే నేను జగన్ టైంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో వచ్చినాయి, వాళ్ళు సన్మానాలు కూడా చేశారు. ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయా స్కూళ్ళల్లో అక్కడ ప్రభుత్వం తరపున సన్మానాలు చేసి వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. అది అప్రిషియేట్ చేసి, అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేస్తే ప్రైవేట్ స్కూళ్ళకి పోటీగా తయారు చేయాలంటే ఇట్లాంటి బ్యానర్లు పెట్టాలంటే కొన్ని స్కూళ్ళ దగ్గర పెట్టారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రం అంతా అడ్వర్టైజ్మెంట్. నేను అప్పట్లోనే ప్రస్తావించాను పలు దఫాలు, ఇట్లాగా రాష్ట్రం అంతా అడ్వర్టైజ్మెంట్ ఇయ్యండియా, పోతే పోయింది, కనీసం ప్రజలకు తెలుసుద్ది ఇట్లా గవర్నమెంట్ స్కూల్ అంటేనే వేస్ట్ అనేటటువంటి స్టేజ్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కూడా బెటర్ అనే స్టేజ్ తేండి అన్నటువంటిది. నాడు నేడు కింద స్కూల్ బాగు చేయడం వేరు, ఇదిగో ఇట్లా సాధించామని చెప్పడం వేరు. అది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో పాటు ప్రచారం కోరుకోకపోవడం అన్నటువంటిది లోకేష్ని అభినందించాల్సిన అంశం.